హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 5. లాస్ట్ 4 ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయినట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ నెంబర్ 5. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎజెండా. అంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బి డిస్కస్డ్ అట్ ఏ మీటింగ్. ఏదైనా ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఏ టైంకి ఏది జరగాలి అనే ఒక లిస్టు మనం ప్రిపేర్ చేసుకొని ఉంటాం. అలా ప్రిపేర్ చేసుకునే దాన్ని ఎజెండా అంటారు. దీని తెలుగులో కార్యక్రమ పట్టిక అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఎలిమోనీ. అంటే అన్ అలవెన్స్ మేడ్ టు ఎ వైఫ్ బై హర్ హస్బెండ్ వెన్ దే ఆర్ లీగల్లీ సెపరేటెడ్. దాని అర్థం ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పర్సనల్ గొడవలు వచ్చి లీగల్గా కానీ విడిపోతే, అంటే డైవర్స్ అప్లై చేసి కానీ విడిపోతే, వారికి వరుడు వధువుకి కొంత పారితోషికం ఇస్తాడు. దాన్ని ఎలిమోనీ అంటారు. తెలుగులో భరణం అని అంటారు. అంటే తన విడిపోయిన తర్వాత తను బతకడానికి కొంత ఆర్థికంగా అమౌంట్. థర్డ్ వన్ ఈజ్ అంబిగ్వియస్. అంటే అస్పష్టమైన. అంటే దేని మీద క్లియర్ మైండ్ అనేది ఉండదు. క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టాండ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ 2 or more possible senses and therefore not definite. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఒక ట్రావెలర్ బండి మీద వెళ్తున్నప్పుడు 3 వేస్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, స్ట్రైట్. కానీ తనకు ఎటు వెళ్ళాలో క్లారిటీ అనేది లేదు. లెఫ్ట్ సైడ్ వెళ్దాం అనుకుంటాడు ఒకసారి, మళ్ళీ స్ట్రైట్గా వెళ్దాం అనుకుంటాడు, ఇంకోసారి రైట్ సైడ్ వెళ్దాం అనుకుంటాడు. సో వాడికంటూ క్లారిటీ లేదు. అలాగా స్పష్టంగా క్లారిటీ లేకపోతే దాన్ని అంబిగ్వియస్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎమ్నెస్టీ. అంటే అఫీషియల్ పార్డౌన్, ద ఫార్మల్ యాక్ట్ ఆఫ్ లిబరేటింగ్ సమ్వన్. అంటే ఎవరైనా తప్పు చేసినట్టయితే తప్పు చేసిన తర్వాత వాళ్ళ మీద పగ తీర్చుకోకుండా వారిని క్షమించి వదిలేయడాన్ని అమ్నెస్టీ అంటారు. అంటే సింపుల్గా క్షమాభిక్ష పెట్టడం. ద ఫిఫ్త్ వన్ ఈజ్ అనార్చిస్ట్. అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్ ఆర్ నాట్ నెససరీ. ఎవరైతే గవర్నమెంట్ లాస్ నాకు అవసరం లేదు, నేను నచ్చినట్టుగానే నేను ఉంటాను అని బిలీవ్ చేస్తారో వారిని అనార్చిస్ట్ అంటారు. అంటే సింపుల్గా వాడు ఏం చేస్తాడంటే వాడికి నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. క్రైమ్స్ చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, రాబరీ చేస్తాడు, చంపేస్తాడు. వాడికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇలా చేసేవారిని అరాచకవాది అంటారు. అంటే దేనికి భయపడ్డు, గవర్నమెంట్ ఉన్నదని భయపడ్డు, పోలీసులకి భయపడ్డు, అలా చేసే వ్యక్తిని అనార్చిస్ట్ అంటారు. టుడే మనం డిస్కస్ చేసుకునే వన్ సబ్జెక్ట్స్ ఒకసారి సమ్మరీ చూసినట్టయితే, ఫస్ట్ వన్ ఈజ్ ఎజెండా. అంటే ఏదైనా ఒక మీటింగ్ జరిగేటప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం అన్నీ ఒక దాని మీద రాసుకొని ఉంటాం. దాన్ని ఎజెండా అంటారు. సెకండ్ వన్ ఈజ్ ఎలిమోనీ. అంటే అన్ అలవెన్స్ మేడ్ టు ఎ వైఫ్ బై హర్ హస్బెండ్. లీగల్గా భర్త భార్య విడిపోయినప్పుడు భర్త భార్యకి ఇచ్చే భరణాన్ని ఎలిమోనీ అంటారు. అంబిగ్వియస్. అంటే అస్పష్టమైన, దేని మీద క్లారిటీ అని ఉండదు. ఆడు ఎటువైపు వెళ్ళాలో ఆడికే అర్థం. ఫోర్త్ వన్ ఈజ్ అమ్నెస్టీ. అమ్నెస్టీ అంటే క్షమాభిక్ష పెట్టడం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోకుండా వారిని క్షమించి వదిలేడు, దాన్ని అమ్నెస్టీ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ అనార్చిస్ట్. అనార్చిస్ట్ అంటే వాడు గవర్నమెంట్కి భయపడు, దేనికి భయపడు, వాడు నచ్చినట్టుగా జీవించి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇవి మనం నేర్చుకున్న ఈరోజు 5 వర్డ్స్. లాస్ట్ ఎపిసోడ్స్, ఈ ఎపిసోడ్స్ ఈజీగా లెస్ దెన్ 5 minutesలోనే వీడియో చేయడం జరుగుతుంది. ఎవరు కన్ఫ్యూజ్ పడకుండా వీడియో ఒకసారి చూసి 3 to 5 times మనం బుక్ మీద రాసినట్టయితే మనం ఈజీగా మెమరైజ్ చేసుకుంటాం, మర్చిపోకుండా ఉంటాం. అలాగే ఈ వీడియో చూసే ముందు లాస్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూసినట్టయితే ఈజీగా గుర్తుంటాయి, ఒకసారి వెరిఫై చేసినట్టు కూడా ఉంటుంది. సో ప్రతిరోజు మిస్ అవ్వకుండా డైలీ 5 to 10 minutes మనం క్యారెక్టర్ ఇచ్చినట్టయితే ఈజీగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.